హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు నేను మీకు మా ఏరియాలో చాలా బాగా గొర్రెల పెంపకం మేకల పెంపకం బాగా చేస్తున్నారు అని వాళ్ళ గురించి వ్లాగ్ చేయాలనుకున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి వ్లాగ్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. గొర్రెల మేకల ఫార్మింగ్ చేయాలనుకునే వారికి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేయటం అయితే జరిగింది. గొర్రెల పెంపకమైన మేకల పెంపకమైన గేదెల పెంపకమైన అగ్రికల్చర్ ఫార్మింగ్ కిందికే వస్తాయి కాబట్టి మా ఊరిలో ఎంతో కష్టపడి గొర్రెల మేకలను పెంచే వారి గురించి వ్లాగ్ అయితే చేయాలనుకొని ఈ రోజైతే ఈ వ్లాగ్ అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ 2-3 రోజుల నుంచి ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనుక్కొని ఈ రోజైతే ఈ వ్లాగ్ అయితే మన ఛానల్ చూసే వాళ్ళందరి కోసం చేయాలన్న ఉద్దేశంతో అయితే చేశాను. గొర్రెల పెంపకం అంటే అంత సులువు కాదు, చాలా కష్టం. చూసే వాళ్ళకి చాలా సింపుల్ ఈజీ అని అయితే అనుకుంటారు కొందరు, కానీ చాలా కష్టం. ప్రతిరోజు మా పొలం దగ్గరికి చాలా గొర్రెలు మేకలు రావటం అయితే జరుగుతాయి. వాళ్ళందరినీ అడిగి గొర్రెల పెంపకం గురించి, అందులో కష్టం నష్టం పెట్టుబడి అన్ని వివరాలు పూర్తిగా కనుక్కొని ఈ గొర్రెల మేకల ఫార్మింగ్ గురించి అయితే ఫుల్ వ్లాగ్ అయితే చేయటం అయితే చేశాను. వెనుకటి కాలంలో ఈ గొర్రెల మేకల పెంపకం ఎక్కువగా ఉన్నదో లేదో తెలియదు, కానీ ఇప్పటి కాలంలో చాలామంది చాలా ఎక్కువగా ఈ గొర్రెలను మేకలను పెంచే విధానాన్ని అయితే ఎంచుకుంటున్నారు. సిటీలలో కూడా చాలా ఎక్కువ లక్షల్లో పెట్టుబడితోటి ఈ గొర్రెల మేకల ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. సిటీలో మేత ఎలా ఉంటుంది, ఎలా పెంచుతున్నారని అనుకుంటున్నారా? లేదండి, వాటికి షెడ్యూల్ ఏర్పాట్లు చేసి 1 ఎకరం 2 ఎకరాలలో వాటికి గడ్డి మొక్కలు అనేది పెంచి మేత అయితే వేస్తూ వాటిని అయితే పెంచడం అయితే చేస్తున్నారు. గడ్డి మొక్కలు అంటే నెపియర్ గ్రాస్ గడ్డి అనేసి ఉంటుందండి, దానితోటి వాళ్ళైతే షెడ్యూల్ అనేది వేసి ఈ గొర్రెల మేకల పెంపకం అనేది అయితే చేస్తున్నారు. మన పల్లెటూళ్ళలో అయితే ఈ విధంగా చిలకల పొంటి షేన్ల పొంటి గుట్టలెమ్మటి ఈ విధంగా మేపడం అయితే చేస్తున్నారు. పల్లెటూళ్ళలో కూడా ఒక్కోసారి మేత దొరకని టైంలలో వేరే ఊర్లకి వలసపోయి మరి ఈ గొర్రెల మేకల పెంపకం అయితే చేస్తుంటారు. అప్పట్లో యాదవులు మాత్రమే గొర్రెల మేకల పెంపకం అనేది చేసేవారు, కానీ ఇప్పుడు యాదవులు అది ఇదని ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ గొర్రెల మేకల పెంపకం అయితే చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు అందులో ఏ విధంగా లాభాలు నష్టాలు ఉన్నాయనేది మనకైతే అర్థం అవటం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను వాళ్ళతోటైతే మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళు 15 సంవత్సరాలుగా గొర్రెల మేకల పెంపకం అయితే చేస్తున్నారని చెప్పడం అయితే జరిగింది. మరి వేరే ఒకరితోటి మాట్లాడితే మాత్రం వాళ్ళు కూడా 30 సంవత్సరాల నుంచి అయితే ఈ గొర్రెల మేకల పెంపకం అయితే చేస్తున్నామని చెప్తున్నారు. ఈ గొర్రెలను పెంచాలనుకుంటే కొంతమంది మాత్రం చలికాలంలో పిల్లలు తెచ్చి చినుకు పడే కాలానికి అమ్మటం, తర్వాత మేకలను తర్వాత గొర్రెలను ఈ విధంగా మార్చి చేస్తూ మేకల గొర్రెల పెంపకం చేస్తూ లాభదాయకమైన ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. ఈ గొర్రెల మేకల పెంపకం ద్వారా కొన్ని నష్టాలు ఉన్నాయి, కానీ వాటికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జలుబు సర్ది దగ్గు నత్తలు ఏమైనా దెబ్బలు తగిలిన కాళ్ళు కుంట్లు మోషన్స్ లాంటివి ఇంకా ఏమైనా ప్రమాదాలు జరిగినా కూడా, అంటే మనుషుల్లాగే వాటిది కూడా ప్రాణమే కాబట్టి వాటికి కూడా ఇలాంటి ఇబ్బందులు అనేది వస్తూ ఉంటాయి. ప్రమాదాలు జరిగినా కొంత ఖర్చు పెట్టినా కూడా ఒక్కొక్కసారి కోలుకునే పరిస్థితి అయితే ఉండదు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ గొర్రెల మేకల పెంపకం చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చేస్తే చాలా మంచి లాభాలు ఉంటాయి అని అంటున్నారు ఈ గొర్రెల మేకల పెంపకదారులు. ఒక్క గొర్రె పిల్లకి 3,000 రూపాయల చొప్పున 10 గొర్రె పిల్లలను తీసుకుంటే 30,000 రూపాయలతో ఈ గొర్రెల ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయితే చేయొచ్చు. 30,000 రూపాయల పెట్టుబడితో మొదలు పెడితే అవి పెద్ద అయ్యేసరికి 80 నుంచి 90,000 వరకు వస్తుంది. అంటే 90,000లో 30,000 తీసివేస్తే 60,000 రూపాయలు లాభం అయితే అని అంటున్నారు. అది దేవుని దయ ఉంటేనే, లేకుంటే ఏదైనా ఇబ్బంది వచ్చి 1-2 అయితే కొంచెం లాస్ అయితే అవుతుంది అని ఈ గొర్రెల ఫార్మింగ్ చేసేవారు అంటున్నారు. అంటే ఇదే కాకుండా కొంత వ్యవసాయం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇటు ఈ గొర్రెలను మేకలను చూసుకుంటూ కొంత వ్యవసాయం అనేది కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు పొలం అనేది లేకుండా కూడా ఈ గొర్రెల మేకల పెంపకం చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
మా ఊరిలో కొంతమంది యాదవులైతే ఈ గొర్రెలను పెంచటము, తర్వాత పొలం పనులు, కొంత పత్తి పెట్టడము, ఈ విధంగా 3-4 రకాలుగా వ్యవసాయ పనులు కూడా చేస్తున్నారు. అదేంటి ఇన్ని పనులు ఎలా చేస్తున్నారంటే, అది గొర్రెల పెంపకం మా కుల వృత్తి, దానిని మేము వదిలేయము, ఎప్పటికైనా చేస్తూనే ఉంటాము అని అయితే వాళ్ళు చెప్పడం అయితే చేస్తున్నారు. పల్లెటూళ్ళలో ఈ విధంగా గొర్రెలను మేకలను పెంచే వారికి గొర్రెలకు మేత ఎక్కడిది అని అంటే, చెలకల్లో, చెర్లల్లో, బీడు భూముల్లో, ఇంకా చెర్లలో తుమ్మమండ, ఇంకా కంచెలు అలాంటి వాటిల్లో మేపుతాము. ఇంకా చాలా ఎక్కువ పెట్టుబడితో ఈ గొర్రెల మేకల ఫార్మింగ్ చేయాలనుకునే వాళ్లకు గడ్డి మొక్కలు అంటారు కదా, అవేనండి సూపర్ నెపియర్ గడ్డి. ఈ గడ్డి మొక్కలు 1 రూపీ, 1.5 రూపీ అయితే కాస్ట్ అయితే పడటం జరుగుతుంది. మనం భారీ ఎత్తుగా ఈ ఫార్మింగ్ చేయాలనుకుంటే మాత్రం షెడ్యూల్ అనేది ఏర్పాట్లు చేసి 1 ఎకరం 2 ఎకరాలలో ఈ నెపియర్ గ్రాస్ గడ్డి మొక్కలను తెచ్చి, మొక్కలు వచ్చేసి 1 రూపీ, 1.5 రూపీ కాస్ట్ అయితే పడుతుంది. ఇంతకు మునుపు మన ఏరియాలో ఈ మొక్కలు అనేది దొరకలేదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క చోట్లోనూ చాలా అందుబాటులో అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 1 రూపీ, 1.5 రూపీ అయితే పడుతుంది. భారీ ఎత్తుగా ఫార్మింగ్ చేయాలనుకునే వాళ్ళు షెడ్ అనేది ఏర్పాటు చేసి 1-2 ఎకరాల్లో ఈ సూపర్ నెపియర్ గ్రాస్ మొక్కలు అనేది తెచ్చి, మనం భూమిని దున్ని కట్టలు చేసి, ఆ కట్టలకి ఈ నెపియర్ గ్రాస్ గడ్డి మొక్కలు అయితే పెట్టడం అయితే చేస్తే మాత్రం ఈ మనకు దాదాపు 10 సంవత్సరాల వరకు కూడా ఈ మనకు గ్రాస్ అనేది రావడం జరుగుతుంది. ఈ నెపియర్ గ్రాస్ గడ్డి మొక్కల వల్ల మనకు ఇంకొక బెనిఫిట్ అనేది కూడా ఉంది. ఈ గొర్రెల ఫార్మింగే కాకుండా డైరీ ఫార్మ్ కూడా మనకు ఈ గ్రాస్ అనేది చాలా ఎక్కువగా యూజ్ అయితే అవుతుంది. ఒక్కసారి మనం ఈ గ్రాస్ మొక్కలు అనేది పెడితే మాత్రం దాదాపు 10-15 సంవత్సరాల వరకు కూడా మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. గడ్డి గింజలు అయితే ప్రతిసారి వేయాల్సి వస్తుంది, కానీ ఈ నెపియన్ గడ్డి మొక్కలు మాత్రం ఒక్కసారి నాటితే చాలా సంవత్సరాల వరకు మనకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. షెడ్ వేసి గొర్రెల ఫార్మింగ్ చేయాలనుకునే వారు కూడా ఈ గడ్డిని కోసి తెచ్చి మిషన్లలో వేసి కట్ చేసి వాటికైతే పెట్టడం అయితే చేయొచ్చు. మరొక వీడియోలో ఈ గొర్రెల ఫార్మింగ్కి యూజ్ అయ్యే గ్రాసు మరియు డైరీ ఫార్మ్కి యూజ్ అయ్యే గ్రాస్ మొక్కల గురించి ఫుల్ వ్లాగ్ అనేది చేస్తాను. అవి ఎక్కడ తేవాలి, ఎలా నాటాలి, భూమిని ఎలా చేసి ఆ మొక్క అనేది పెట్టాలి, ఆ మొక్క పెట్టిన తర్వాత మనకి ఏ విధంగా గ్రోత్ అనేది వస్తుంది అనేది ఫుల్ వ్లాగ్ అయితే డీటెయిల్గా చేస్తాను. మన ఛానల్లో వస్తుంది, తప్పకుండా వాచ్ చేయండి. కొన్ని ఏరియాల్లో లక్షల్లో పెట్టి కూడా ఈ గొర్రెల మేకల ఫార్మింగ్ అనేది అయితే చేస్తున్నారు. కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లక్షల్లో కాకుండా మన దగ్గర ఉన్న తక్కువ అమౌంట్ తోటి కూడా మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ అయితే చేయవచ్చు. తక్కువ అమౌంట్ తోటి మనం ఈ గొర్రెల మేకల ఫార్మింగ్ అనేది పెట్టి తర్వాత ఉండే కొద్దీ లాభం అనేది వచ్చే కొద్దీ మనం కొంత ఎక్కువగా పెంచుకుంటూ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి చాలా ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. తర్వాత మనం ఈ గొర్రెల మేకల పెంపకం ఫార్మింగ్ అనేది చాలా పెద్ద మొత్తంలో మనం కూడా చేయవచ్చు. ఈ గొర్రెల మేకల ఫార్మింగ్ చేయాలంటే చాలా ఎక్కువగా ప్లేస్ ఉండాలి అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. కొంచెం షెడ్ అనేది ఏర్పాటు చేసి 1 ఎకరం భూమిలో మనం దీనికి గ్రాస్ అనేది వేస్తే మాత్రం చాలా చక్కగా ఎండలో ఈ విధంగా వెళ్ళకుండా నీడలోనే వాటినైతే మనం గొర్రెల మేకల ఫార్మింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా రన్ చేయవచ్చు. చూస్తున్నారు కదా, మా ఏరియాలో చాలామంది చాలా ఎక్కువగా గొర్రెల మేకల పెంపకం అయితే చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మీరు కూడా తక్కువ పెట్టుబడితో మొదలైతే పెట్టవచ్చు. మరొక విషయం, మా ఏరియాలో వాళ్ళంతా మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు, మీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా అని అయితే అడుగుతున్నారు. మనీ వస్తుందా రావట్లేదా అనేది అయితే ఒక వ్లాగ్ చేస్తాను. లైక్స్ అయితే ఇవ్వట్లేదు. మీరు లైక్స్ ఇస్తే మీ అమౌంట్ ఏమీ పోదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా, మీరు షేర్ చేసినా కూడా మీ అమౌంట్ అయితే ఏమీ పోదు. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో అనేది ఇంకా చాలామందికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మీరు షేర్ చేస్తే మాత్రం నా వీడియో వేరే వాళ్ళు చూడటానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం నాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. అంతే తప్పితే మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ మనీ పోతుందని అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు డబ్బులు వస్తున్నాయా అని చాలామంది అడుగుతున్నారు. నాకు డబ్బులు వచ్చేది రానిదైతే నేను మరొక రోజు ఒక వ్లాగ్ అయితే డీటెయిల్గా చేస్తాను. నాకు వస్తున్నాయా రావట్లేదా
కదా అన్న దాని గురించి ఎవరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. నా ఛానల్ని అందరూ ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా ముందు మరెన్నో మంచి అగ్రికల్చర్కి సంబంధించిన వ్లాగ్స్ అయితే మన ఛానల్ రాబోతున్నాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.